సామాజికవేత్త కూడా. లక్ష గారు గుడ్ ఈవినింగ్ అండి. హలో అండి, గుడ్ ఈవినింగ్. లక్ష గారు మీరేమంటారు, కరెక్టా తప్ప? ఫస్ట్ అసలు ఈ సిచ్యువేషన్ చాలా బాధాకరమైంది. ఎందుకంటే ఒక ఉమెన్ ని సెక్షువల్ ఆబ్జెక్టిఫై చేసి మాట్లాడడం అండ్ డ్రెస్సింగ్ గురించి రిలేటెడ్ ఆల్ ద టాక్స్ ఇదంటే చాలా బాధాకరమైన విషయం. అండ్ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే దిస్ ఇస్ నాట్ ద ఇష్యూ ఆఫ్ ఉమెన్ డ్రెస్సింగ్. ఐ ఫీల్ దిస్ ఇస్ ద ఇష్యూ ఆఫ్ ద నేషన్ and the mindset of I'm not giving the thing to all the male genders. Evaraithe males or the genders who are being involved in women harassing or women abuse or objectifying women way, so ee kind of mindsets gurinchi nenu maatladam jarugutundi. There are some good men also who understand all these things, బట్ ఓపెన్ ఒక పబ్లిక్ లో ఆబ్జెక్టిఫై చేసి మాట్లాడడం అన్న మైండ్ సెట్ అంటే డిఫరెంట్ మైండ్ సెట్స్ కూడా మనం ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఉంది. లైక్ మెంటల్ హెల్త్ ఫర్ ద ఇండివిజువల్స్. అండ్ అసలు ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, లైక్ అంటే ఫ్రమ్ ద ఏన్షియంట్ టైమ్స్ ఇట్స్ బీన్ కమింగ్ దట్ పేట్రియార్కల్ మైండ్ సెట్స్ కానీ, డామినేటింగ్ ఆఫ్ హోమ్ సిచ్యువేషన్స్ కానీ. అండ్ ఇది ఎప్పటి నుంచి ఉందంటే లైక్ ఒక ఉమెన్ కి నువ్వు ఇంతవరకే, నువ్వు ఓన్లీ వంట వరకే, లేకపోతే యూ కెనాట్ స్టడీ, యూ కెనాట్ డూ ఎనీథింగ్, యూ ఆర్ అన్ఫిట్ ఫర్ ఎవ్రీథింగ్, యూ షుడ్ నాట్ గో అవుట్. ఇదంతా కూడా ఎక్కువ డామినేషన్ అనేది ఎక్కువ అయిపోయి ఉమెన్ డజంట్ నో వాట్ రైట్, వాట్ ఈస్ ద లా, వాట్ షీ కెన్ డూ, వాట్ పవర్ షీ హ్యాస్. ఇదంతా కూడా అట్లా అయిపోయి అది అట్లా గ్రో అయి ఉన్న సిచ్యువేషన్ ఇది. అండ్ ఇప్పుడు మనం ఈక్వాలిటీ అని మాట్లాడతాం కదండి. సో ఈక్వాలిటీలో డ్రెస్, ఒక ఉమెన్ డ్రెస్ గురించి మాట్లాడుతున్నప్పుడు దెన్ వై కాంట్ దట్ ఈక్వాలిటీ హ్యాస్ టు హ్యాపెన్ ఫర్ ద ద పర్టికులర్లీ హూ ఆర్ టాకింగ్ మేల్ జెండర్స్ ఆల్సో. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ద మెన్ విల్ గో విత్ షార్ట్స్ అండ్ ఆల్. ఈ సెక్షువాలిటీ ఆఫ్ ఆబ్జెక్టిఫైయింగ్ అనేది ఒక ఉమెన్ కి ఎందుకు ఉంది? ఎందుకంటే అండ్ ఒక మెన్ ని ఒక సెక్షువల్ ఆబ్జెక్టిఫై గా ఎందుకు మైండ్ సెట్ అనేది లేదు. Because no one had done that harassment towards the men. The domination had happened on the women based on ఏమైనా డ్రెస్ చేసుకుంటే ఇష్టం వచ్చే జడ్జ్ చేసేయడం, ఓకే ఏమైనా డ్రెస్ చేసుకుంటే ఇది అది లేకపోతే ఇది అని బూత్ మాటలు మాట్లాడడం. why this kind of situations are still arising in our nation? అండ్ ఈ ఉమెన్ డ్రెస్సింగ్ అనేది ఒక టాపిక్ అయిపోయి there is no other situation that are happening. ఫుల్ డ్రెస్ వేసుకున్న ఉమెన్, ఒక ఆవిడ ఎన్ని సీసీ క్యామ్స్ లో చూసామా, బుర్కా వేసుకొని వెళ్తారు, వెనకాల నుంచి బైక్ వేసుకొని వచ్చే బుర్కాన్ కూడా లాగేసి ఆమెని ప్రెస్ చేసి వెళ్ళిపోయారు. మరి ఆ టాపిక్ గురించి ఎవరు మాట్లాడతారు? చిన్న 8th క్లాస్ టీనేజ్ గర్ల్స్, 10th క్లాస్ వర్కింగ్ విమెన్, 8th క్లాస్ వరకు ఎందుకు 6 months బేబీ గురించి కూడా ఇదే ప్లేస్ లో కూర్చొని డిబేట్ చేసినాం. తల్లి పొత్తిళ్లలో నిద్రిస్తున్నటువంటి పాపని పసి కందులు తీసుకెళ్లి రేప్ చేశారండి. తనేమి సెక్షువల్ ఆబ్జెక్టిఫై చేసింది చెప్పండి. Where the situation is coming, why everyone is pointing at women dressing than questioning out what is the real issue of our nation and where we have to control this. There are so many solutions. అంటే ఇది మనము ఒక పర్టికులర్ గా కూర్చొని ఏం జరుగుతుంది, అసలు ఇండియాలో ఉన్నంత క్రిమినల్ కేసెస్ ఇంకెక్కడ లేవండి. అసలు అండర్ గ్రౌండ్ లో, గ్రౌండ్ లెవెల్ లో ఉమెన్ ట్రాఫికింగ్ జరుగుతున్న సిచ్యువేషన్స్ అసలు ఎవరైనా పట్టించుకుంటున్నారో చెప్పండి. దీనికి తగ్గట్టు అసలు ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఎన్ని చేంజెస్ చేయొచ్చండి. లైక్ ఇంప్లిమెంటేషన్ క్యాంప్స్ రూరల్ ఏరియాస్ లో కానీ, లేకపోతే బయట సిచ్యువేషన్స్ కానీ, మెంటల్ హెల్త్ అవేర్నెస్ కానీ, ఇలాంటి క్యాంప్స్ కండక్ట్ చేస్తే ఒక ఇండివిజువల్ కి మెంటల్ హెల్త్ రిలేటెడ్ ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయని ఒక పర్టికులర్ రూమ్ కి మనకి తెలుస్తుంది. అప్పుడు వీడు రేప్ చేస్తాడా, లేకపోతే తిన మైండ్ సెట్ ఎలా ఉంది, వీడు క్రిమినల్లా లేకపోతే ఏంటి, విత్ ఇన్స్పెక్ట్ ఆఫ్ జెండర్స్. సో వాళ్ళ మైండ్ సెట్ మనకు తెలిసినప్పుడు ముందు జాగ్రత్తగానే మనం ప్రొటెక్టివ్ గా ఉండొచ్చు, ఇలాంటి మన లాస్ ని తీసుకురావచ్చు, ఇలాంటి సిచ్యువేషన్స్ మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. బై ఓన్లీ ఆబ్జెక్టిఫైయింగ్ ఫీమేల్ ఇంటూ ద సెక్షువల్ వే అండ్ ఫీమేల్ డ్రెస్సింగ్ ఎందుకు ఇంత టాపిక్ అవుతుందో కూడా నాకు అర్థం కావట్లేదండి. సో దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ ఇంకొకటి మన ఎడ్యుకేషన్ లో కూడా 5th క్లాస్ నుంచి స్టార్ట్ చేయొచ్చు, ఆర్ 5th ఆర్ ఒక నుంచి వచ్చిన దగ్గర నుంచి వీ కెన్ స్టార్ట్ సెక్షువల్ ఎడ్యుకేషన్ ఇన్ స్కూల్స్, కాలేజెస్, లేకపోతే వర్కింగ్ ప్లేసెస్ ఆర్ వాట్ ఎవర్.
సో అది చిన్నప్పటి నుంచి ఏంటంటే ఇది కొత్త అని కాకుండా ఒక చైల్డ్ మైండ్ సెట్ కి దిస్ ఇస్ అ నార్మలైజింగ్ థింగ్. హౌ ఎ మేల్ ఈస్ దేర్, ఫీమేల్ ఈస్ ఆల్సో బోర్న్ లైక్ దట్. This is not something new. It's not a sexual objectifying kind of thing that we have to dominate on her. Yeah. So this has to be, ilanti chinna things, it will become a very great impact for our nation where we can control crimes also. Ee ground and ela create cheyalani మనం ఆలోచించాలి. కానీ ఎవ్రీ 1 hour spending on women dressing, అది వేసుకుంటే ఇది బూది మాటలు మాట్లాడడం, women abuse, women harassment, domestic violence, ఇంకా ఏ ఏరంలో ఉన్నామండి మనం అసలు. So this is what is happening. It's a very painful thing to me what I'm seeing all this thing. Yes. Okay, thank you లక్ష. శిరీష గారు ఏమంటారు? అంటే ఇక్కడ జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం కూడా తప్పు అని మాట్లాడుతుంటే ఇంకేం మాట్లాడతామండి? ఎందుకు పాయింట్ అంటే వాళ్ళని పాయింట్ ఒక్కటి శిరీష గారు వాళ్ళు ఏమంటున్నారు అంటే కేవలం ఆడవాళ్ళు మాత్రమే ఎందుకు అంటున్నారు, మగవాళ్ళు కూడా ఒక మాట చెప్పొచ్చు కదా అంటున్నారు. అంతే రీజన్ ఉంది. కానీ అక్కడ ఆడపిల్లలకి అమ్మ మీరు జాగ్రత్త బయటికి వెళ్ళి, ఎందుకంటే మనం ముందే 1 week బ్యాకే చూసాం కదండి సిచ్యువేషన్. మనం క్లియర్ గా చూసాం కళ్ళతో. ఆవిడ ఎంత ఇబ్బంది పడింది నీతో అగర్వాల్. మరి ఆ ఉద్దేశంతో తప్పు కాదు కదా అక్కడ. మీరు జాగ్రత్తగా ఉండండి అంటంలో తప్పేం కదా డ్రెస్సింగ్ లో. ఆయన చెప్పారు జాగ్రత్త, అత్యాచారాలు జరుగుతాయి, మా పిల్లలు ప్రొవోక్ అవుతారు, మా పిల్లలు రెడీగా ఉన్నారు, మా పిల్లలు ఇదే నేర్చుకున్నారు, మీరు కొంచెం బట్టలు కిందకి మీదకుంటే మేము మీద పడతాం అందులో తప్పేంటి? ఆయన చెప్పిందాలో ఒక మంచి మాట చెప్పడం తప్ప? ఆయన చెప్పారు నిజమే. ఆయన ఏం చెప్పారంటే మా పిల్లలు ఇలా ఊరుకుంటారండి, ఒకరినొకరు ఇలా అనుకుంటారు, ఇలాంటివా ఒక సెలబ్రిటీ చెప్పాల్సి చెప్పారు ఆయన. ఆయన అలా